రెడ్డి పర్యటించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు సైతం అంబులెన్స్లు వెళ్లేలా చేయడానికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. రహదారి సౌకర్యం లేని 264 గ్రామాలకు నిధుల లభ్యతను బట్టి దశల వారీగా రోడ్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా జీహెచ్ భద్ర, ఏడీజే భద్ర, కప్పకల్లు గ్రామాల్లో వేసిన రోడ్లను పరిశీలించిన కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించి డోలీ మోతలు లేకుండా చేస్తామని కలెక్టర్ అన్నారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, ప్రత్యేక ఉప కలెక్టర్ పి ధర్మచంద్రారెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఇన్స్పెక్షన్లు అయిన తర్వాత వచ్చే వారంలోనే పూర్తిగా వీలైనన్ని ఎస్టిమేట్లు ఇమ్మని చెప్పడం జరిగింది. ఎస్టిమేట్లు రాగానే వీలైనంత త్వరగా డేస్లోనే శాంక్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే వర్క్ కూడా వీలైనంత త్వరగా ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం. అది మొట్టమొదట టార్గెట్గా నేను పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ రోడ్లన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు మన్యం అనేది ప్రకృతికి సంబంధించినటువంటి సుందరమైన దృశ్యాలు చాలా అద్భుతమైనటువంటివి ఈ జిల్లాలో ఉన్నాయి. ఎంటైర్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంత అద్భుతమైనటువంటి వనాలు లేవు. అడవులు కూడా విభిన్నమైనటువంటి అడవులు ఇక్కడ ఉన్నాయి. అలాగే జలపాతాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఆల్రెడీ లిస్ట్లో పెట్టుకోవడం జరిగింది. టూరిజం సంబంధించి తొందరలోనే రివ్యూ చేస్తున్నాము. కానీ ఈరోజు తాడికొండ వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఇప్పటికే ఒక 2 పగోడాలు అలాగే మెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.